హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. ప్రోక్రాస్టినేషన్, వాయిదా వేయడం, తరువాత అనేటువంటిది తరచుగా మానవుని యొక్క పురోగతికి, అభివృద్ధికి చాలా బలమైనటువంటి ఆటంకంగా మనం చూస్తాం. తరువాత అనేటువంటి చిన్న పదం దానికి చెల్లించుకునేటువంటి మూల్యం గనక ఊహించగలిగితే అది మన యొక్క కాళ్ళ కింద ఉన్నటువంటి భూమిని కదిలించి వేస్తుంది. తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అని దేని జీవితంలో వాయిదా వేయకండి. ఎందుకంటే దానివల్ల మనము చాలా గొప్ప తిరిగి సంపాదించుకోలేని మూల్యాన్ని మనకు చెల్లించవలసి వస్తుంది. తర్వాత మీ కాఫీ చల్లబడిపోతుంది, తరువాత పగలు వెళ్ళిపోతుంది, తరువాత మీరు ఆసక్తిని కోల్పోతారు, తరువాత తెలుసుకున్నటువంటి అవకాశాలు, ద్వారాలు, తలుపులు శాశ్వతంగా మూసుకొని పోతాయి. తరువాత వయస్సు మీద పడుతుంది, తరువాత మీరేమి చేయనందుకు పశ్చాత్తాపము మాత్రమే మిగులుతుంది. తరువాత జీవితమే ముగిసిపోతుంది. ఇటు విషయం పవిత్ర గ్రంథమైన బైబిల్లో యాకోబు గారు రాసినటువంటి ఉత్తరంలో ఈ విధంగా వారు సెలవిస్తారు. కాబట్టి సరి అయినది చేయాలని తెలిసినా దాని చెయ్యని వాడు పాపము చేస్తాడు. మనకు సరి అయినదని తెలిసినా దాని ప్రకారం చేయడంలో వైఫల్యము చెందడం వల్లనే వాయిదా వేయడం పాపమని బైబిల్ బోధిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఇట్టి ప్రోక్రాస్టినేషన్, వాయిదా వేయడం పాపమన్న విషయము యాకోబు పత్రికలో మనం చూస్తాం. 4వ అధ్యాయంలో మనము నేర్చుకుంటాం. కాబట్టి సరి అయినది చేయాలని తెలిసిన దానిని చెయ్యని వాడు పాపం చేస్తాడు అని దేవుని మాట సెలవిస్తుంది. మనకు సరి అయినదని తెలిసినా దాని ప్రకారము పని చేయడంలో ఎవరైనా వైఫల్యము చెందడం వల్లనే వాయిదా వేయడం పాపమని దేవుని మాట సెలవిస్తుంది. కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అబ్ కరో. పశ్చాత్తాపాన్ని అవాయిడ్ చేయండి, నేటి పనికి ఉపక్రమించండి. శుభాశీస్సులు.